నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వయోవృద్ధులు మన సమాజానికి అపారమైన జ్ఞాన భండాగారం, వారి అనుభవాలు, మార్గదర్శకాలు భవిష్యత్ తరాల నిర్మాణానికి దిక్సూచి లాంటివి అని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులను ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి, వయోవృద్ధుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన అగజా. నమస్కారం అండి. సో ముందుగా మన జిల్లాలో సీనియర్ సిటిజన్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ లో నిర్వహించుకుంటున్నాము, చేసుకోవడం జరిగింది. సో మెయిన్ గా జిల్లాలో ఎక్కడి నుంచి అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మన దగ్గర అవి పెండింగ్ లేదు. అండ్ అలాగే మీతో మాట్లాడి మీ పిల్లలకు కౌన్సిలింగ్ చేసి కూడా అవి క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు. సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము, సేయింగ్ దట్ అసలు సీనియర్ సిటిజన్ కి మాత్రమే అపీల్ ప్రొవిజన్ ఉంది. అంటే ఆర్డీఓ ఏమైనా తక్కువ మెయింటెనెన్స్ ఇచ్చినా, లేదంటే ఆర్డీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అపీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియజేస్తున్నాము. అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసే సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కూడా మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్ గా మీ పార్టిసిపేషన్, మీ సపోర్ట్ తోనే అదొక మంచి సెంటర్ గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో డెఫినెట్ గా మేము అసెస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, ఓల్డర్ పర్సన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మనం జిల్లా కలెక్టరేట్ లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళని మనం ఇందాక డీడబ్ల్యూ గారు చెప్పినట్టు ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా డైనమిక్ గా సొసైటీలో చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అండ్ మనకి ఈసారి 2025 థీమ్ చూసుకుంటే కూడా అదే ఉంది, దట్ లోకల్ అండ్ గ్లోబల్ స్కేల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది ఫ్యూచర్ జనరేషన్స్ కి తప్పకుండా అందియాలి. అండ్ అది ఏ ఫీల్డ్ లో అయినా అవ్వచ్చు, మీరు ఉంటున్న లొకాలిటీలో అవ్వచ్చు, మీరు కెరియర్ ఏదైతే రిటైర్ అయ్యారో ఆ సర్వీస్ లో మీరు ఫర్దర్ జనరేషన్స్ కి మీరు ఇవ్వాల్సిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనము వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆన్ ద వన్ హ్యాండ్ వైల్ వి సపోర్ట్ అండ్ డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ నుంచి మనకు వచ్చే ఎన్నో బెనిఫిట్స్ టు ద సొసైటీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ కావాల్సిన ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే బాధ్యత ఉంది. సొసైటీ మీద కూడా కరెక్ట్ గా సొసైటీలో బిహేవియర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి అని కూడా మనం గుర్తిస్తున్నాము. ఈ ఒక చట్టం 2007 లో ఏదైతే వచ్చిందో సీనియర్ సిటిజన్స్ కోసం అది మనం డిస్ట్రిక్ట్ లో కరెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్కడైతే అవేర్నెస్ ల్యాకింగ్ ఉందో అది మన డీడబ్ల్యూ గారు అండ్ వాళ్ళ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఆ చట్టం గురించి అవేర్నెస్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నారు. బట్ అది ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో మనకి ఆర్డీఓ
ఎలక్షన్ కోడ్ ముగిసిందని అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఎక్కడా కూడా రోడ్లు బాగాలేవు అన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్ల మరమ్మతులు చేపడతామని తెలిపారు. తార్నాక డివిజన్ లోని నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీలో బస్తీ బాట కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగా లేవని, చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, వాటర్ లో ప్రెషర్ వస్తుందని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. టెండర్లను పిలుస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. జరగం తీసుకుంటాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ కొంపలన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం నేను 1000-2000 ఖర్చు పెట్టి కొట్టుకున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కొత్తిమీర కట్ చేసుకుంటే పైన ఇట్లా కట్ చేసి మేడం నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఇంకొకటి ఈ పోల్ అయిపోయిందా? ఇది రాదే బయట నీళ్ళు ఈరోజు మా తార్నాక డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు, డీసీ గారు, మా ఎస్ఎఫ్ఎల్, మా ఈలు, వాటర్ వర్క్స్ వాళ్ళు, అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీ, ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది. నిజానికైతే గోతులు, రోడ్లు అన్ని ఖరాబ్ అయ్యే ఉన్నాయి. కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం, ఎలక్షన్ కోసం ఒక 1.5 month మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం. ఈ కంప్లైంట్ మాకు తెలుసు, మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం. అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది. ఈ రోజు నుంచి నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది. అవన్నీ కూడా మా చేతుల పనులు, మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ 1 కానీ గోకుల్ నగర్ కానీ అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు ఈ తార్నాక పెట్టుకున్నాం. రేపు ఈ వారంలో ఒక 3 days మా డివిజన్ మొత్తం, తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద, మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకొచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ
తీసుకెళ్లి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ 1 వీక్లో మొత్తం టెండర్స్ పిలిచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే జెడ్సీ గారికి డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా శాంక్షన్ పెట్టించాము. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది. ఆ టెండర్లో కూడా రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు గోతుల్లే నగరం అని అనకండి, గోతులు లేకుండా చూపించే నగరం మాది, మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ నెల రోజుల్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కడెక్కడ రోడ్లు కానివ్వండి, శానిటేషన్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నిటిని కూడా మరమ్మతులు చేయించాలని చెప్పి, ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మాకు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది ఉన్నా కూడా ముందు మీరు అన్ని టెండర్లు చేసి ఇస్తే మేము ఫండ్ శాంక్షన్ చేస్తామని మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కాన్ఫిడెంట్గా రోడ్ మీదకి వస్తున్నాం. ఈ రోజు నుంచి మేము చేసే పనులన్నీ కూడా మేము తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెట్టి ఫండ్స్ తెచ్చుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బడంగ్పేట్ చౌరస్తా మొదటి దేశ మహిళా ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇన్ఛార్జ్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహానీయురాలు చిత్రపటానికి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు భూములు పంచిపెట్టడం మొదలుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిన మహానీయురాలు అని అన్నారు. అనంతరం బడంగ్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు అరటి పండ్లు పంపిణీ చేసి జయంతి వేడుకలు నిర్వహించి అక్కడే పాఠశాలలో తల్లిదండ్రుల మీటింగ్ లో పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్మేటి అమరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, నేనావత బాలు నాయక్, నాయకులు నవారు మల్లారెడ్డి, సామా భాస్కర్ రెడ్డి, రమేష్ గౌడ్, అఫ్జల్, టేకుల సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, ఇక్కే శ్రీనివాస్, గిరి ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీ నగర్ లోని హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని, స్కాలర్షిప్ ఇవ్వలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అడిగినందుకు రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాల్లో ఫీజు డొనేషన్లు ఎలా తీసుకుంటారు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి లేకుండా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి బీహార్ ఎన్నికలు అయిపోయేంత వరకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మాట చెప్పి ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ పరంగా ఇస్తామంటూ మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి ప్రజల్లోకి మోసాలను తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు అంత అత్యవసరం ఏముంటుంది అంటూ ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. పైకెక్కడ We want
కిసాన్ వికాస్ పత్రం అని పెట్టి ప్రజల దగ్గర పైసలు డిపాజిట్ తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయితే కదా. రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే కాలేజీలు బంద్ చేస్తామంటే మీరు డొనేషన్ ఎక్కడ తీసుకుంటారని చెప్పేసి అది బ్లాక్ మెయిలింగ్ మంచిది కాదు. కాలేజీలు డొనేషన్లు అంటే మేనేజ్మెంట్ సీట్లలో తీసుకున్నారు, వాటికి కూడా మేము కొట్లాడుతున్నాం, ఆపుతున్నాం. కాబట్టి అది బ్లాక్ మెయిలింగ్ పద్ధతి కాకుండా ఓ పద్ధతి మీద వాళ్ళైనా ఎవరైనా పద్ధతి మీద పోయేటట్లు చేయాలి. మొత్తము బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, జనాభా లెక్కలు తీశారు. చివరకు నిన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయం లోపల మేము పార్టీ పరంగా ఇస్తాము, ఇవ్వలేము అని చెప్పి ప్రకటించారు. మేము సవాల్ చేస్తున్నాం, సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండదు, ఓన్లీ ఇండిపెండెంట్ ఇలా పడతారు వార్డు మెంబర్లకు సర్పంచ్. ఎవరిని ఫూల్ చేయడానికి పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. మాకు చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప బీసీలకు బిచ్చం వద్దు, వాటా కావాలి. బీసీలకు వాటా ఇవ్వాలి తప్ప రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప పార్టీ పరంగా వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి వాటా. ఇది వాటా బిచ్చం కాదు. రెండవది, ఒకవైపు కోర్టుల కేసు ఉంది, నువ్వు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముంది? ఏం తొందర ఉంది? కోర్టు జడ్జిమెంట్ రాని వచ్చిందా కాదు. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు, ఏదో దుమ్ముకపోయి దాటేసే వైఖరి ఉన్నది తప్ప ప్రభుత్వానికి బీసీలకు 42% ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. స్కాలర్షిప్లే ఇవ్వవు, ఫీజులు ఇవ్వవు, నువ్వు రిజర్వేషన్లు ఎట్లిస్తావు? నీ చేతులున్నాయే ఇవ్వవు. రెండవది, ఒక్కసారి కూడా ప్రభుత్వం ఢిల్లీకి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేయడం లేదు. మూడో విషయానికి వస్తే, పార్లమెంట్ లో ఇండియా కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజైనా పోయినసారి 1 నెల రోజులు ఓట్ చోరీ అని బీఆర్ మీద 1 నెల రోజులు పార్లమెంట్ నడవకుండా బైకండి. కానీ ఒక్క రోజన్నా బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి అని చెప్పి ఏ పార్టీ కానీ ఈ ఇండియా కూటమిలో లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ ఒక్క రోజైనా పార్లమెంట్ లో బైకాట్ చేశారా? రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సతీష్ అధ్యక్షతన ఇలా 42% రిజర్వేషన్ల పరంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది 42% మేము ఇస్తాము తప్పకుండా లోకల్ బాడీ రిజర్వేషన్లు రాజ్యాంగ హోదాతో మేము ఇస్తాము అని చెప్పింది. మేము అడిగేది కూడా దాన్నే అడుగుతున్నాం. కానీ ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఇన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తాము రాజ్యాంగ హోదాతో మేము ఇవ్వలేము అని అంటున్నారు. ఇవ్వలేమన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణ రోల్ మోడల్ అనేది ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందన్నట, లేకపోతే కాంగ్రెస్ అసమర్థ పాలన, లేకపోతే ఏ విధంగా బీసీలో ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక రెండో విషయానికి వస్తాయి, ఇలా తొందరగా ఎలక్షన్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మీరు ఎలక్షన్ పెట్టడానికి ఇంకే 4 నెలలు గడువు ఉంది. 1 నెల అయితే ఇప్పుడు హైకోర్టులో స్టేజ్ మీదకి వస్తుంది, కోర్టు స్టేజ్ మీదకి వస్తుంది. దాని తర్వాత మీరు ఎలక్షన్లకు వెళ్ళండి, జనవరిలో వెళ్ళండి. కానీ ఇంత తొందరగా వెళ్లాల్సిన అవసరమే ఉంది. మీరు పార్టీ పరంగా మీరు ఇచ్చేది బిచ్చం కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రాజ్యాంగ సవరణలతో మీరు ఎలక్షన్లకు వెళ్ళాలి. ఆర్టికల్ 243(T6) అండ్ D6 రాజ్యాంగ రిజర్వేషన్ చెప్తుంది మీరు జనాభా ప్రాతిపదికంగా ఎక్కువ ఉంటే పెంచుకోవచ్చు అని. సుప్రీంకోర్టు కూడా 50% క్రాస్ కావచ్చు అని చెప్పింది ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు. కాబట్టి మీకు ఇంకా ఏ రకమైనటువంటి అవరోధాలు లేవు. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కుతోని మీరు రాజ్యాంగ హోదాతో మీరు ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఆ పార్టీ పరంగా మీరు ఇస్తే మీకు వ్యతిరేకంగా నేతృత్వంలో ప్రతిరోజు అడుగున ఉద్యమాలు చేపడతాం. తెలంగాణలో అగ్నిగుండం మరో తెలంగాణ ఉద్యమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి నా అందరికి బీసీలకు మాకు నమ్మకం చేస్తే బీసీలందరూ వాడవాడ ఊరు తిరిగి ఓట్లేపి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు 42% రిజర్వేషన్లు వస్తాయని ఊరు తిరిగి ప్రచారాలు చేసి
జెండాలు పట్టుకొని అదే విధంగా ముఖ్యమంత్రిని భుజాల మీద వేసుకొని ఊరేగిన మేము. కానీ ఈ రోజు మేము పార్టీ పరంగా ఇస్తాం. ఏనన్నా పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తుంటుందా, పార్టీ సింబల్ ఉంటుందా, వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని ఏమన్నా ఉంటుందా? ఏ విధంగా పార్టీ పరంగా ఇస్తారు? మీరు అన్నట్టు పాత ప్రకారమే 22% రిజర్వేషన్లే ఇస్తారు. మీరు ఇంద్రసహాని కేసులో ఏమన్నా క్లియర్ గా మెన్షన్ చేసిందా? రిజర్వేషన్లు ఇంతవరకే ఉద్యోగంలో మాత్రమే రిజర్వేషన్లు, సీలింగ్ దాటది 50%. రాజకీయంగా సీలింగ్ అనేది ఎప్పుడు పనికిరాదని నేను క్లియర్ గా గుర్తు చేస్తున్నాం. అదే విధంగా ఇంకొకటి, మీరు పులులకు లెక్కలు తీసారు, అదే విధంగా ఏనుగులకు సింహాలకు అన్ని లెక్కలు బయట పెడతారు. కానీ బీసీల లెక్కలు తీసి బయటలు ఎందుకు పెడతలేరని నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ అన్నని క్లియర్ గా అడుగుతున్నా. ఎందుకు బీసీలు? ఎందుకంటే ఒక 25 కులాలు మీ రెడ్ల కంటే మీ వెలుమల అయితే ఒక క్వింటల్ బియ్యం వండితే సరిపోతాయి వాళ్ళకు. అందుకనే మీరు క్లియర్ గా మీరు మమ్మల్ని బీసీలని మోసం చేస్తున్నారని అర్థమైంది. ఈ రోజు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మాత్రం రేవంత్ అన్న నీ భర్త మేమందరం భర్తమని క్లియర్ గా చెప్తున్నా. అందుకని 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే రాజకీయంగా 42% రిజర్వేషన్లని ఏ సీలింగ్ లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా అప్పుడు ఎందుకు ఎత్తేసారు? అందుకని మేము ఒకటే మాట అంటున్నాం, 42% రిజర్వేషన్లు ఇవ్వండి. మీకు ఎప్పుడు ఎల్లవేళ మీ ఎమ్మటి బీసీలు ఉంటారు. ఏక పక్షంలో మీ గోరి కూడా కడతారని తెలియజేస్తున్నాం. తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నుండి 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. తాండూరు పట్టణం విజయనగర్ కాలనీలో కొనసాగుతున్న వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలంకు చెందిన గురుకుల పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్, 8వ తరగతి చదువుతున్న వినయ్ కనిపించకుండా పోయారు. స్కూల్ యాజమాన్యంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు. గురుకులం నుంచి వెళ్లిపోతే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నాం అని సమాధానం ఇవ్వడం విడ్డూరం. వెంటనే అదృశ్యమైన బాలల ఆచూకీ తెలుసుకోవాలని, వారిని సురక్షితంగా తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాబు 8th క్లాస్, వినయ్ 1 పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటకు పంపిస్తే గ్రౌండ్ కోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట. పిల్లలకు అడిగినా, మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే, మీ బాబు ఏం చేసాడు, ఆయన ఏం పేరు వాడని సార్, పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిండ, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకు అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే, మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే, చూద్దాం 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఏం లేదు సార్, ఈడికి వచ్చిపోయారు. మేము కంప్లైంట్ ఏం వెళ్ళాం మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదెవరు? మోతకపల్లి సార్ మాది. అల్వాల్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ హత్మత్పేట ప్రాంతంలో భారీ పోలీస్ బలగాలతో చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రత్యేక డ్రైవ్ ను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో అల్వాల్ సిఐ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో అమలు చేశారు. వారి వెంట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప గారు సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్న ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు. పోలీసు మోటార్ వాహనాల పత్రాలు, అనుమానాస్పద ఐడీలు, అద్దె గదుల ధృవీకరణ పత్రాలు మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశం ఉన్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 450 హౌసెస్ చెక్ చేసి 2500 పర్సన్స్ ని చెక్ చేయడం జరిగింది. అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారనే దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి
మహారాష్ట్ర నుంచి 250 మెంబర్స్ ఉన్నారు, కర్ణాటక నుంచి 185, యూపీ నుంచి 125, బీహార్ 85, జార్ఖండ్ నుంచి 55, ఇట్లా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఏంటంటే మన పాపులర్ డివైస్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. నార్మల్గా కూడా మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్ గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది. అట్లే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ లో కూడా ఈ విషయస్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన బెల్ట్ షాప్స్లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో అర్జున్ డీసీపీ పురుషోత్తం, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, తర్వాత ఎంటైర్ జోన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక 10 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 25 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఉమెన్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే ఇది కూడా ఎందుకంటే ఈ కార్డన్ సెర్చ్ కూడా ఏంటంటే ప్రజలలో ఒక భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ కోసమే మనము చేయడం జరుగుతున్నది. ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మన పక్కన కూడా ఎవరు ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు. జనరల్ గా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు. పక్కన వచ్చి ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా సడన్ గా ఒక 4-5 రోజులు ఉంటున్నారు, ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కూడా ఆ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు, ఓనర్స్, తర్వాత టెనెంట్స్, ఇవన్నీ కూడా వెరిఫై చేయడము, వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ గురించి యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తుంటాం. ఎక్కడైతే మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్స్ వస్తుంటాయో, ఎక్కువ ఎక్కడైతే మనకి న్యూసెన్స్ కేసులు వస్తుంటాయో అక్కడ అలాంటి పాయింట్స్ లో ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా వీటిని కంటిన్యూ చేస్తున్నాం. ఈ బెల్ట్ షాపులను అదుపులో తీసుకున్నాం. అంటే మన ఈ ఆపరేషన్ లో ఏదైతే ఉందో ఇప్పుడు బైక్ వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ సస్పెక్ట్స్, రౌడీస్ కూడా మనం అదుపులో తీసుకున్నాం. మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని అవసరమైతే కేసు పెట్టడం, అవసరమైన దగ్గర ఎంక్వైరీ చేసి పంపించడం జరుగుతుంది. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ లక్డీకపూల్లోని సింగరేణి భవన ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ హైదరాబాద్ లోని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షులు తిప్పారపు సారియా సహా పలువురు నాయకులు అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఇంటిగా చూసుకోవాలి కదా న్యూస్
స్టూడెంట్స్ ఎజెండాను అమలు చేయాలని ముఖ్యమంత్రి డిసెంబర్ పర్యటనలో పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని జార్జ్ రెడ్డి PDSU ఆధ్వర్యంలో సైన్స్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూలోని విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలి, విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. స్కాలర్స్ కు ఫెలోషిప్ ఇవ్వాలి, అదేవిధంగా యూనివర్సిటీలో కోర్సు ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు తగ్గించాలి, ఓయూ అభివృద్ధి కొరకు 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఎలక్షన్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. లేని ఎడల జార్జ్ రెడ్డి PDSU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పెంచాలి పెంచాలి జార్జ్ రెడ్డి PDSU తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఓయూ స్టూడెంట్ ఎజెండాని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. గత ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో మీరు ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ యూనివర్సిటీకి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఆచరణ ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని విద్యార్థి సంఘాలతోని సమావేశం నిర్వహించి ఒక ఎజెండాని తీసుకొని దాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో మాదిరిగా, ప్రైవేట్ యూనివర్సిటీల్లో మాదిరిగా ప్రతి నెల 8,000, 9,000, 10,000 రూపాయల మెస్సుల కోసం మెస్సు కొనుక్కునే దుస్థితి కనిపిస్తా ఉంది. మేము అందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్య భద్రత లేని కారణంగా ఈరోజు చాలా మంది గందరగోళమైన జీవితం గడుపుతా ఉన్నారు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు ఫెలోషిప్స్ పెంచాలి, ఫెలోషిప్స్ ఇవ్వాలి, స్కాలర్షిప్స్ పెంచాలి, ఉచిత మెస్ వసతిని కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ముఖ్యంగా ఈ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ జార్జ్ రెడ్డి PDSU కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక్కరోజుతో క్లోజ్ చేసే కార్యక్రమం కాదు ఇది. దీని మీద దశల వారీగా ఉద్యమాన్ని రూపొందించుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని, మంత్రులని, ఎమ్మెల్యేలను, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, మేధావులని, విద్యావేత్తలని, ప్రొఫెసర్లని అందరం కలిసి దశల వారీగా అందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి పోరాటాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఈ క్రమంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద సానుకూలంగా స్పందించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిండు గర్భిణి మిస్సింగ్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ విలేజ్ నుంచి భర్త శివకుమార్ మరియు తల్లి పారేషతో కలిసి నిన్న డెలివరీ కోసం కోటి ప్రసూతి హాస్పిటల్ కి వచ్చిన గర్భిణి స్వప్న. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన గర్భిణి స్వప్న 24 గంటల్లో డెలివరీ ఉండగా కనిపించకుండా వెళ్లిపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. భర్త శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుల్తాన్ బజార్
ఇంటికి కూడా వెళ్ళిపోయిందో మరి ఎట్లా. వీళ్ళకేసండి ఒకటే ఫోన్ చేస్తున్నారు, ఎవరో ఒక ఆయన ఇక్కడ పని జరుగుతుంది. ఆగ్య కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఏఐసిసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4వ డివిజన్ సౌభాగ్య కాలనీలో పర్యటించిన ఏఐసిసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పెండింగ్ లో ఉన్న పనులను కించన్న గారి లక్ష్మారెడ్డి గారి దృష్టికి, మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారి దృష్టికి మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పూర్తి చేస్తామని కాలనీ వాసులు హామీ ఇచ్చారు. ఎస్ఎన్బిసి నాలా పనులు మరియు రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, బచ్చన్న, శ్రీకాంత్ శర్మ, బాలరెడ్డి, ఎంఎం భాషా, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్దంగా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ అధ్యక్షులు పదే పదే ప్రకటించి నమ్మించి మోసం చేశారని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. అప్పుడేమో అది కాదని పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని సోమవారం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పడితే సాధించే అవకాశం ఉన్న చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోక్ సభలో 240 మంది ఎంపీలు ఉన్నా ఒక్కరోజు పార్లమెంటు ప్రశ్నించలేదని ఆరోపించారు. సోమవారం జరిగిన కేబినెట్ లో మొదటిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా ఉండవు, పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 3,000 కోట్లు వృధా అవుతాయని ముఖ్యమంత్రి అంటున్నారు. 3,000 కోట్లు బడ్జెట్ కంటే బీసీ రిజర్వేషన్లు ముఖ్యమని ఆయన అన్నారు. హైకోర్టులో కేసు బలంగా ఉందని గెలుస్తామన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు సీఎం పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 21న నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఇండియా కూటమి బీసీ బిల్లుకై పార్లమెంట్ ను స్తంభింప చేయాలని డిమాండ్ చేశారు. 10-15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అది ఆర్గ్యుమెంట్ కానీ మేము 50 సంఘాలు బీసీ నాయకులు కేసు వేసారు, 40 బీసీ సంఘాలు వేసినాయి. ప్రభుత్వం పెద్ద పెద్ద అడ్వకేట్లను నెట్టి కొడతారు. కేసు గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అసెంబ్లీలో బిడ్డు పెట్టి చట్టం చేసారు, ఆ జనాభా లెక్కలు తీసారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అవరోధం లేదు, జనాభా లెక్క పెట్టి పెంచుకోవచ్చు అన్నది. అగ్ర కులాలకు 10% ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పింది. 50% సీలింగ్ పర్మనెంట్ కాదు. పైగా ఈ రాజకీయాలకు 50% సీలింగ్ ఎందుకు? రెండవది, విద్యా ఉద్యోగాలలో సీలింగ్ ఉందంటే అర్థం మెరిట్ పోతుంది. డాక్టర్ల కొందరు మెరిట్ డాక్టర్లు, ఐఏఎస్ మెరిట్ ఉండాలి, డాక్టర్ల మెరిట్ ఉండాలి అని అంటారు. అది కూడా మేము తప్పేపడతాము. మెరిట్ మా దగ్గర ఉండదా? బీసీఎస్సీ దగ్గర ఉండదా? పోనీ కొంత వాస్తవంగా రాజీ పడతారు. కానీ రాజకీయాలు ఏం మెరిట్ ఉండాలి? భూకబ్జాదారులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వాళ్ళందరూ ఇళ్ళబడి పైసలు తల్లి రాజకీయ నాయకులు అవుతారు. దీనిలో మెరిట్ ఉందా? 50% సీలింగ్ ఏమన్నా అర్థం ఉందా? డబ్బున్న నిలబడొద్దని పెట్టు సీలింగ్, లేకపోతే సేవ చేయని నిలబడొద్దని పెట్టు సీలింగ్. అది నిజాయితీపరులు నిలబడాలి, రాజకీయాలకు సీలింగ్ పెట్టాలి. కానీ 50% కులాన్ని అడ్డం పెట్టి సీలింగ్ పెట్టడం అనేది ఇది నేచురల్ ప్రిన్సిపల్స్, నేచురల్ జస్టిస్ ఇది వద్ద వ్యతిరేకం అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయం లోపల ఈ కేసు బలంగా ఉంది, గెలుస్తాం కాబట్టి మీరు పునరాలోచన చేయాలి, లేకపోతే బీసీ తిరగబడతారు. మొన్న చూసారు మీరు, రాష్ట్ర బంద్ జరుపుతారు, అంతకంటే పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పనిసరి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలో ఆపదలు ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, అన్ని పార్టీలు అండగా నిలబడాలి. తప్పనిసరి బీసీల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, చట్టాన్ని అమలు చేయడం కోసం
దీని అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, సర్పంచుల రిజర్వేషన్లు కూడా మీరు ఓర్వలేకపోతే ఏం మాకు ఎవరిని పిచ్చామా? జనాభా ప్రకారం ఇవ్వమంటున్నాను. ఇవ్వడానికి ఎందుకు ఇంత బాధ? ఏం ఆలస్యం అంటే కానీ ఏమయ్యేది? ఎన్ని కుంభాలు 3,000 కోట్ల లెక్కన ఇప్పటికే 2.5 కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి 8 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. మరో 3,000 కోట్లు తీసుకురా, లేదా 2 నెలలు ఆగు. మేమే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన, మీరు మార్చి 31 దాకా ఎన్నికలు జరపాలి. మార్చిలో జరిపి 2 నెలలు కొట్లాడు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరగవు, ఇండిపెండెంట్ గా జరుగుతాయి. అట్లాంటప్పుడు పార్టీని ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ సింబల్ ఉండదు, పార్టీ ప్రతిపాదిక అనడంలో అర్థం లేదు, ఏతుబద్ధత లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇంకో 2 నెలలు ఆగు, ఏం పోయేది? ఎందుకు ఆగాలన్నా కూడా మేము సరైన కారణాలు చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమంటుండ్రు, మార్చి లోపల ఎన్నికలు జరగకపోతే 3,000 కోట్లు లాస్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3,000 కోట్లు. మేము దీన్ని చెప్తున్నాం. మార్చి ఎప్పుడున్నది? మార్చి 31, 4 నెలలు ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టులో కేసు ఉంది, అది గెలుస్తాం. మేము గెలిచి చూపెడతాం. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, తెలంగాణ గడ్డ. ఇక్కడ వచ్చిన తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డ పులిబిడ్డ. కాబట్టి కేసు గెలుస్తాము, దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రెండవది, మార్చి 34 నెలలు ఉంది. ఈ కేసు 1 నెల లోపల అయిపోతుంది. హైకోర్టులో సుప్రీంకోర్టు కొంత 15 రోజులు, మొత్తం మీద 2 నెలల లోపల లీగల్ డిస్ప్యూట్స్, న్యాయ యుద్ధము పూర్తి అవుతుంది. అట్లాంటప్పుడు 1 ఇయర్ ఆగిండ్రు. పక్క రాష్ట్రం కర్ణాటక 4 ఏళ్లు, మహారాష్ట్ర 4 ఏళ్ల నుంచి ఎన్నికలు లేవు, మధ్యప్రదేశ్ లో 3 ఏళ్ల నుంచి ఎన్నికలు లేవు. అన్ని దేశాల్లోని ఇతర రాష్ట్రంలో 3 ఏళ్లు 4 ఏళ్ల నుంచి ఎన్నికలు జరుపుతలేరు. మరి ఇక్కడ మీకు తొందర ఏమొచ్చింది? 3,000 కోట్ల లెక్కన బీసీల యొక్క గౌరవం ముఖ్యమా, బీసీలకు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమా? మీకు 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు వస్తే రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. మరి ఇంత తొందర ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. తొందర పడడంలో, మీరు ప్రకటించడంలో కానీ తొందరగా అనౌన్స్ చేయడంలో ఎలాంటి సహేతుకమైన కారణాలు లేవు. ఈ ఆలోచన విరమించుకోవాలి. చాలా రోజులుగా 1 ఇయర్ నుంచి ఏం చెప్పింది మీరు? చట్టబద్ధంగానే మేము ఎన్నికలకు పోతాం. ఈ విషయం లోపల అనేక సందర్భాల లోపల ఇది చర్చకు వచ్చినప్పుడల్లా మేము పార్టీ ప్రతిపాదిక అని క్యాబినెట్ పెట్టి ఆ తర్వాత ఏమన్నారు? చట్టబద్ధంగానే చేస్తామన్నారు. చట్టబద్ధంగా చేయకుండా చట్టబద్ధంగా ఎంపిస్తున్నారు 22. 32 ఎక్కడ? 22 ఎక్కడ? 22 ఎవరికి కావాలో ఇచ్చాం మేము. 57% ఉంటే మీరు 22 ఇచ్చే తోక పర్సెంటేజ్ ఎవరికి కావాలి? ఇచ్చామా? ఇన్ని రోజులు బీసీలు ఉద్యమాలు చేసిండ్రు, ఆశలు నెలకొల్పారు. తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మిండ్రు. రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మిండ్రు. తప్పనిసరి మాకు 42 మాట తప్పడని ఫుల్ హోప్లు ఉన్నారు. ఇప్పుడు సడన్ గా 22కే ఇస్తాం, 20 పార్టీ. ఇది సర్పంచ్ వల్ల పార్టీ లేదు, ఇంకా నువ్వు ఇచ్చేదే ఉంటుందా? ఇండిపెండెంట్ ఇడబడతారు అన్నారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి నేను అంటున్నాను. ఏం కోట్ల కేసు ఉంది, బలంగా ఉంది కేసు. దానికి మహారాష్ట్రలో ఓడిపోయింది అనేది ఒక కారణం చెప్పారు. మహారాష్ట్రలో ఓడిపోవడానికి అక్కడ జనాభా లెక్కలు లేదు, అక్కడ అసెంబ్లీలో చట్టం లేదు, సరైనటువంటి ఆధారాలు డెడికేటెడ్ కమిషన్ లేదు. అట్లా అందువల్ల అక్కడ ఓడిపోవచ్చు. ఇది తెలంగాణ గడ్డ, ఇక్కడ ఓడదు. కొట్లాడతారు. చూశారు, మొన్న స్టే వస్తేనే తిరగబడి రాష్ట్ర బంద్ జరిపారు. ఇప్పుడు కూడా అంతకంటే బలమైన ఉద్యమాలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 42 తెలంగాణనే దేశానికి ఆదర్శం కాదు. రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా తెలంగాణనే ఆధారభూతం కాదు. ఇక్కడ ఉన్న నాయకత్వాలు అన్ని సంఘాలు, బలమైన సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా ఊరుకోదు. మర్యాద మాట్లాడతారు. మీరు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారు. జాతి ప్రయోజనాల విషయంలో ఎవరు కూడా ఏ సంఘం అధ్యక్షుడు, ఏ సంఘం నాయకుడు రాజీ పడడు అంటే పడడు. మీ దగ్గర నమస్తే పెట్టిన మర్యాద చేసిన ప్రభుత్వం దగ్గర డిసిప్లిన్ ఉన్నా
ఎట్టి పరిస్థితుల్లో జాతి ప్రయోజనాల విషయంలో రాజీ పడరు. 42 ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పి కాదు కదా. ఇప్పుడు నువ్వు 3000 కోట్లు పోతాయని అంటున్నావు. పోనీ 3000 కోట్లు ఎక్కడ పోతాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఈ పది కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి, లేకపోతే అప్పులు వెళ్తారు. బీసీలు ముఖ్యమా, మీకు బడ్జెట్ ముఖ్యమా? బడ్జెట్ ఎన్ని కోట్ల అప్పు, 100,000 కోట్ల అప్పు తెచ్చేవారని అడుగుతున్నారా? మరి ఇప్పుడు దీనికి ఇంత అన్యాయం జరిగితే బీసీలకు ఎట్లా భరిస్తారు? తిరగబడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు మనసు మార్చుకోవాలి, మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాలలో వాగ్దానం చేశారు. చట్ట ప్రకారంగా మేము చేస్తాం. వాగ్దానం ఎప్పుడు కూడా మేము మాట తప్పం. కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లయితే ఇచ్చినాము, ఎన్నికల వాగ్దానంలో ఎట్లయితే ఆ బుక్ లో రాసిర్రో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట తప్పరని నేను అనుకుంటున్నా. ఉంటుండొచ్చు, ఆయన కూడా పోతుంటారు పార్టీలో. కొందరు ఉంటారు రిజర్వేషన్ ఎందుకు, మనం ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్తారు. కానీ మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ముఖ్యమంత్రికి వస్తుంది. మాట తప్పితే అది చరిత్ర అన్యాయం అవుతుంది. రెండవది ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ తర్వాత ఎప్పుడు పెడుతున్నావు, సర్పంచ్ కూడా అప్పుడు పెట్టు. ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎట్లయినా కోర్టు కోసం ఆగింది. ఈ సర్పంచులకు కూడా ఆగుంది. సర్పంచులకు మేము ఆగమనేది కూడా ఎప్పటిదాకా ఫిబ్రవరి దాకా ఆగు. మార్చిలో పెట్టు. మార్చిలో డేట్ ఎట్లయినా కదా, మార్చి 31 లోపల ఎప్పుడైనా పెట్టవచ్చు. కాబట్టి దాన్ని కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఆగారే. దీంతో కొంపలు ముంగేది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఏ గ్రామం బీసీలకు అయింది, ఏ వార్డు బీసీలకు అయిందో అందరు లెక్కలు వేసుకొని కూర్చున్నారు పోటీ చేయడానికి. సడన్ గా మీరు జగన్ మారిస్తే వాళ్ళ ఆశ నిరాశలు అయితే బీసీలో తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు రావద్దు. సమాజం లోపల విభజన జరగవద్దు. ఇప్పటికే విభజనకు కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి. బీసీలకు అన్యాయం చేయొద్దు. మీరు చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. 42 అంటే దేశానికి ఆదర్శం. ప్రజలందరూ కూడా మేము బంద్ జరిపినప్పుడు మీరు మద్దతు ఇచ్చారు. అందుకు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని అభినందించారు. మీ మనసు మార్చుకోవాలి. ఖచ్చితంగా చట్టాన్ని అయినందుకు పోరాటం చేద్దాం. కోట్ల కొట్లాడదాం, అన్ని కోట్ల కొట్లాడదాం. అయ్యా ఎట్లా కాదో చూస్తాం. మన దగ్గర బలమైన జనాభా లెక్కలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ వేసిరు, అసెంబ్లీలో చట్టం చేసిరు, రాజ్యాంగం ప్రకారం జీవో తీసిరు. అందులో క్లియర్ గా పెట్టారు 243 D6 ప్రకారం ఈ రిజర్వేషన్లను పెంచుతాము 42 అని చెప్పి రాజ్యాంగాన్ని కోడ్ చేసుకుంటూ జీవో నెంబర్ 9 జారీ చేశారు. ఇంత క్లారిటీ ఉంది, బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది? రెండవది ఇంకా టైం ఉంది చేయడానికి. ఇప్పుడే తొందర 3000 కోట్లు పోవద్దని ఉంటది. కానీ 3000 కోట్ల కంటే బీసీలకు చేయలేదనే అపవాదం, ఆ చెడ్డ పేరు ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే అన్ని రాష్ట్రాల లోపల ఇది ఆదర్శంగా చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చెప్తున్నారు, దేశమంతటా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం లోపల పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటందుకు ఈ నెల 21 శుక్రవారం అన్ని జిల్లాల లోపల నిరసన దీక్షలు కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా జిల్లాలకు వచ్చే మంత్రులకు విజ్ఞప్తి చేయాలి, ఆఫీసర్లకు విజ్ఞప్తి చేయాలి, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేసి ఒత్తిడి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలుస్తుంది. అందుకే మీరు అందరూ పెద్ద ఎత్తున చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకుపోతాం. అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి టైం మళ్ళా రాదు. ఇంత మంచి మూమెంట్ అందరం కలిసి తెచ్చినాం, మందు జరిపినాం, ప్రజల్లో టాక్ వచ్చింది. ఇంత మంచి ఉద్యమము ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల కాలేదు. మీ అన్ని సంఘాల వల్ల, అందరి నాయకుల వల్ల, మీ అందరి కాంట్రిబ్యూషన్, మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, ప్రతి నాయకుడి పోరాటం ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంత మంచి మూమెంట్ ను మనం జారీ విడుచుకుంటే చరిత్రలో మనకు పేరు ఉండదు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు మరింత పెంచుకొని ధైర్యంతో మానసిక సంకల్ప అన్ని రకాల ధైర్య సాహసాలతోటి ఇప్పుడు మన కులాలకు అండగా నుంచి 42 సాధించే వరకు వదిలిపెట్టేది లేదు, వదలొద్దని అందరికీ